అంటే మన్మోహన్ మేధావుల మౌనం ఈ దేశానికి నష్టం. మన్మోహన్ సింగ్ భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ వినిపిస్తున్నారు కదా. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిని అనవసరమైనటువంటి కాంట్రవర్సీలోకి తీసుకురావడం అనేది గౌరవప్రదంగా ఉన్నది. మరొక ఆర్థికవేత్త, ఈ దేశానికి రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా పనిచేసిర్రు, ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షునిగా పనిచేసిర్రు, బాగా చదువుకున్నవారు, విజ్ఞులు. ఈ దేశం కష్టాల్లో ఉందని అనుకున్నప్పుడు పివి నరసింహారావు గారు లాంటి ఒక మేధావి వారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా ఈ దేశ రాజకీయ యవనిక మీదకి మన్మోహన్ సింగ్ అనే పేరుని తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. కాబట్టి అది ఇట్ ఈస్ డోంట్ మేక్ ఇట్ ఏ కాంట్రవర్సీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్. మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు ప్రేమ్ గారు, లాయర్గా చెప్పండి. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పోలీసులు వీడియోలు టైం టు టైం ప్లే చేసి అన్ని చూపెట్టారు ఎవిడెన్స్. అవి చెల్తాయంటారా? కోర్టు పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది ఆ వీడియోని? మహమ్మద్ అజారుద్దీన్ భారతదేశ క్రికెట్ కెప్టెన్గా పాకిస్తాన్ తోటి లాలూచి పడ్డాడని, క్రికెట్ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని కొన్ని ఆడియో టేపులను తీసుకుపోయి భారత ప్రభుత్వం పోలీసు వాళ్ళు అప్పుడు కూడా గిట్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేసి పెడితే భారత సర్వోన్నత న్యాయస్థానం ఆడియోలు వీడియోలు దే విల్ బికమ్ ద సెకండరీ ఎవిడెన్స్, దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ ఎవిడెన్స్ అని కాదని చెప్పి భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారికి క్లీన్ చీట్ ఇచ్చినాయి. కానీ ఇప్పుడు మారిన ఎవిడెన్స్ యాక్ట్ లో ఇవి చెల్లుతాయని తీసుకొచ్చారా? సో నేను బిఎన్ఎస్ ఇంకా చదవలేదు, కోర్టు కోతలేను కాబట్టి ఇంకా చదవలేను నేను. ఈ మధ్యలో నాకు అట్లాంటి కొత్త కేసులు కూడా ఏం రాలేదు, వస్తే తప్పకుండా చదువుతాను. దుబ్బాక గెలుపుతో పార్టీకి రాష్ట్రంలో ఊపి తెచ్చిన మీకు సరైన గుర్తింపు రాలేదు, కనీసం ఎంపీ టికెట్ కోసం కూడా మీరు పోరాటం చేయాల్సి వచ్చిందన్న టాక్ ఉంది. మీ అభిమానులు కూడా రఘునందనరావు గారికి టికెట్లు, ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు తప్ప పార్టీ పదవులు ఇవ్వలేదు, కనీసం శాసనసభ పక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని చర్చ కూడా సోషల్ మీడియా జరుగుతుంది. మీరు ఏమంటారు? రఘునందనరావు దుబ్బాక ఎమ్మెల్యే గెలిస్తే ప్రపంచంలో 18 దేశాలలో పటాకులు కాలినాయి, అది గౌరవం కాదా అన్న? అందుకంటే పెద్ద గుర్తింపు గౌరవం ఏముంటుందన్న? ప్రజలు ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్యే పదవి, ప్రజలు ఇచ్చినటువంటి పదవి ఎంపీ పదవి. మా పార్టీలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ సముచిత స్థానం ఇవ్వాలనో మా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అనుకూలంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా తప్పకుండా పనిచేస్తాం. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ ద పొజిషన్ దట్ విచ్ వాస్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్. మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తాను చర్చ జరుగుతుంది, చాలా మంది కోరుకుంటున్నారు. బలమైన వాయిస్ ఉన్న మీలాంటి వాళ్ళ అధ్యక్ష పదవికి మా పార్టీ పెద్దలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది. పార్టీ పెద్దలు, పార్టీ అధిష్టానం, పార్టీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎట్లా వాడుకోవాలనేది పార్టీ పెద్దలకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు అదే రకంగా ఆ పెద్దల సేవలు వాడుకుంటారు. మీ సేవలు వాడుకునే అవకాశం ఉందంటారా? వెయిట్ అండ్ సీ. నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు జనవరిలో అన్ని నియామకాలు జరుగుతాయని. తినబోతు రుచులు ఎందుకు అడుగుతారు? రేపటి నుంచి జనవరి కదా, జనవరిలో. మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? అందులో కొంతమంది పేర్లు వినిపిస్తారు. రఘునందనరావు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాకు ఏ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో ఉండడానికి ఇష్టపడుతుంది. మీకే ఒక నెంబర్లు ఇచ్చి 1 to 10 ఇచ్చి మిమ్మల్ని ఒక నెంబర్లో పెట్టుకోమని ఇస్తే మీరు ఏ నెంబర్లో పెట్టుకుంటారు? సో నేను ఎప్పుడు కూడా 1వ స్థానంలో ఉండడానికే ఇష్టపడతాను. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద డిఫీట్ సో ఈజీ. నేనే నెంబర్ 1 ఉండాలని కోరుకుంటా. పార్టీ పెద్దలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. 2వ స్థానం ఎవరికైనా ఇమ్మంటే మీరు ఎవరికి ఇస్తారు? నేను ఎవరికి ఇవ్వను. 1 నుంచి 10 దాకా నేనే అని చెప్తాను. కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిగా బీజేపీ రఘునందనరావు చూడొచ్చా తెలంగాణ అధ్యక్షుడిగా? అదే గౌరవనీయులు నడ్డా గారు, మా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, ఎన్నికల కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని చర్చించి అక్కడ వాళ్ళ ముందున్నటువంటి అన్ని పేర్లను పరిశీలించి ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచాలని నిర్ణయిస్తే, మీరు కింద ఎందుకు కూర్చున్నారు పైన ఎందుకు కూర్చోలేదని నేను అడగలేను కదా ప్రసాద్ గారు. మీ యాజమాన్యం చెప్పినట్టు మీరు కూర్చుంటారు. అట్లే మా పార్టీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. వాళ్ళు ఇస్తేనే రఘునందనరావు ప్రెసిడెంట్గా చేస్తారా? రఘునందనరావు ఏదైనా ప్రెసిడెంట్ కావాలని అడుగుతున్నారా? అమ్మ అడగకపోతే అన్నం పెట్టదు కాబట్టి అడుగుతారు. క్వైట్ న్యాచురల్గా పిల్లలు అడుగుతారు. కొందరు ఏడ్చి అడుగుతారు, కొందరు మారాం చేసి అడుగుతారు, కొందరు కొట్లాడతారు, కొందరు రకరకాలుగా ఉంటారు. అడగడంలో తప్పు ఉందని నేను అనుకోను. మీరు ఎలా అడుగుతున్నారు? ఏడ్చి అడుగుతున్నారా, మారం చేస్తున్నారా, కొట్లాట? చేసిన పని చెప్పి అడుగుతున్నారు. చేసిన పని చెప్పి అడుగుతున్నాను. నేను ఇంతకాలం పార్టీకి చేసినటువంటి సేవను గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పనిచేస్తాను. నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చినా, లక్ష్మణ్ గారికి ఇచ్చినా చేసినాం, కిషన్ రెడ్డి గారికి ఇచ్చినా చేసినాం, సంజయ్ గారికి ఇచ్చినా చేసినాం, రేపు ఇంకెవరికి ఇచ్చినా కానీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి అంతే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పోటీ పడి 8 సీట్లు గెలుచుకున్నారు మీరు. ఆ తర్వాత ఆ ఊపును ఉపయోగించుకోవట్లేదు, ప్రతిపక్షంగా వెనకబడ్డారు. మీ ప్లేస్లోకి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందన్న వాదన ఉంది, మీరు ఒప్పుకుంటారు? దానికి నాయకత్వ లోపమే దీనికి కారణం అన్న చర్చ కూడా ఉంది. ఏమంటారు మీరు? బీఆర్ఎస్ ఎక్కడుంది? పోరాటం చేస్తున్నారు కదా. ఏం పోరాటం చేస్తున్నారు? వాళ్ళు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు బీసీ కులగణన చేయరు, బీసీలకు మంత్రి పదవులు ఇయ్యరు. 18 మంది మంత్రులు ఉంటే 54, 56, 50 కంటే ఎక్కువ ఉన్నారు బీసీలని అందరూ అంగీకరిస్తారు. 18 మంత్రులు ఉంటే 10 మంది బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి, బీసీ కులగణన చేయాలి. మేము ధర్నా చేస్తామని చెప్తున్న మా చెల్లె కవితను నేను మీ ద్వారా అడగదలుచుకున్నాను. నేను మీ నాయన అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మీరు బీసీ కులగణన ఎందుకు చేయలేదు? మీ నాయన సమగ్ర కుటుంబ సర్వేని ఒకటి చేసింది కదా 2014 ఉన్న 15లో, అది ఎందుకు బయట ప్రకటించలేదు? జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారన్న బీసీలకి మీ నాయన 3 మంత్రి పదవులు ఇచ్చి ఆ 3 ఒకదాన్ని అర్ధరాత్రి తీసి అవతల వారేసిన రోజు ఈ చెల్లె మాట్లాడి 10 మందికి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి నాయన ఇయ్యి అని చెప్పి కొట్లాడి ఉంటే
డెఫినెట్గా ఇలా నేను బీఆర్ఎస్ని గౌరవించడాన్ని గుర్తించడాన్ని ప్రజలు కూడా గుర్తించడం. స్టేట్ క్వశ్చన్, బండి సంజయ్ అధ్యక్షుడు దిగిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీలో నాయకత్వ లోపం ఉందని చర్చ ఉంది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కిషన్ రెడ్డి గారి కంటే మంచి నాయకుడు ఎవరు ఉంటారు? కిషన్ రెడ్డి గారు అజాత శత్రువు. కిషన్ రెడ్డి గారు సమయం మంత్రి కేటాయించట్లేదు, పదవిని- సరైన విధంగా కిషన్ రెడ్డి గారి పోరాటం నాయకత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే 8 మంది ఎంపీలను గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఒక ఎమ్మెల్సీ ఉంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఉంది. ఇంత ఎదిగిన తర్వాత కూడా మీరు ఉన్న నాయకుని మీద బురద వెళ్తామంటే ఎట్లా? ఆయనకు నోరు లేకపోవచ్చు, మంచోడు కావచ్చు, సౌమ్యుడు కావచ్చు, ఆయనను పట్టుకొని మీరు అట్లా అంటే ఎట్లా? ఈజ్ అన్ ఏబుల్ లీడర్, ఈజ్ అ డివోటీ ఫర్ ద పార్టీ. మీరు కవిత గురించి మాట్లాడారు కాబట్టి కవిత కూడా మీకు కౌంటర్ ఇస్తూ రఘునందన్ రావు పేరు ఎత్తగానే ఎవరు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీనా అని అడిగింది. ఎందుకంటే నేను మాట్లాడేది కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ గురించి మాట్లాడితే ఎందుకు ఉలికిపడి రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు? 8 మంది ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రక్షణ కవచంలా కాపాడుతున్నారు, నేను అడిగింది బీజేపీని కాదు కదా అని చెప్పి కూడా ఒకవైపు ప్రశ్న వస్తుంది కవిత నుంచి. మీకు కవిత అడిగింది కరెక్టే. ఖమ్మం ఎంపీ పేరు కూడా రఘువే, నల్గొండ ఎంపీ పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ పేరు కూడా రఘువే. ఏ రఘు మాట్లాడిండి అనేది ఆమె కన్ఫ్యూజ్ అయి ఉంటుంది పాపం. 3 రఘులు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలలో 3 ఎంపీలు రఘువే ఉన్నారు. ఖమ్మం ఎంపీ గారి పేరు రఘువే, నల్గొండ ఎంపీ గారి పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ గారి పేరు కూడా రఘువే. అందుకని కవిత ఏమన్నా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. కొంచెం మంచిగా చూపెట్టారు వీడియోలు. అదే కవిత ఇంకోటి మాట్లాడుతూ ఈ కార్ రేస్కు సంబంధించి అటు కాంగ్రెస్తో ములాఖాత్ అయి మన వారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, జైళ్లకు పంపించినా సరే నిప్పు కనికల్లా బయటికి వస్తామని చెప్పి చెప్తున్నారు. వారి గురించి వారి కుటుంబం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ చూస్తే అయితే హరీష్ గారు మాట్లాడతారు, లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు. పార్లమెంట్ అటు ఎమ్మెల్సీ తీసుకుంటే కవిత గారు మాట్లాడతారు. ఎందుకు బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే పద్మారావు గౌడ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గంగుల కమలాకర్ ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీ అంటే ఇద్దరేనా? అయితే బావ లేకపోతే బామ్మరిదేనా? శాసన మండలి అంటే కవితనేనా? అందుకని కొద్ది రోజులు వాళ్ళు 3 మాట్లాడకుండా ఉంటే మంచిగా ఉంటుంది. కవిత అరెస్ట్ కంటే ముందు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లే ఇచ్చిండ్రు. మోడీలు, ఈడీలు, బోడీలకు భయపడమన్నారు. చెల్లె భయపట్టిందో లేదో నాకు తెలియదు, ఎప్పుడైనా మీరే పోయి అడిగి చూడండి. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మోడీలు, బోడీలు, ఈడీలు. ఏం భాష అది? మోడీ గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మోడీ గారికి ఏం సంబంధం? మీరు పోయి ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వ్యాపారంలో మీరు చేయి దూర్చి ఆడ చేతులు కలుసుకురు. ఈడ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకుండా ఈడ చేతులు కలుసుకురు. తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించాల్సింది మీరు, మీరే మళ్ళీ ఇంకొకరి మీద బురద జల్లి దీనికి మోడీ గారికి ఏం సంబంధం ఉందన్న? ఏం సంబంధం ఉంది చెప్పు? కవిత మీద కేసుకు మోడీ గారికి ఏం సంబంధం ఉంది? మీరు కదా ఢిల్లీకి పోయి ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి దందా చేసింది మీరు కదా. మీరు మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు? అసలు ఈ కార్ రేస్లో ఈడీ ఎంట్రీ వెనుక బీజేపీ హస్తం ఉంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏం చేయమంటావు అన్న? వాళ్ళ లెక్క మాకు అబద్ధాలు ఆడు రాదు, వాళ్ళ లెక్క బట్టెబాజీ మాటలు రావు మాకు, వాళ్ళ లెక్క జూటా మాటలు రావు వాళ్ళకి. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్న? ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు, ఢిల్లీ ముఖ్యమంత్రిని. అక్కడ పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు. నువ్వెందుకు అంత ఎగిరిపడుతున్నావు? ఒక ఎమ్మెల్యేవే కదా నువ్వు. అదే మీకు ఎక్కడైతే బలమైన ప్రత్యర్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్న. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేస్తే మేము నాయకులుగా నిలబడతాం. మెదక్ అనేది వాళ్ళు ఏదో మొత్తం మాదే అనుకున్నారు. మెదక్లో ఏం జరిగిందో ప్రజలు ఏం ఓట్లేసిరో చూసిర్రు. కరీంనగర్లో ఈయన యువరాజు ఇంకేదో చెప్పుకుంటాడు సిరిసిల్లలో. ఆ సిరిసిల్లలో బండి సంజయ్ గారికి ఆయనకు అసెంబ్లీకి వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మరి ఏందన్న నీ స్థానం ఏంది? ప్రజలకి ఏం స్థానం ఇచ్చారు? ఒక్క సీటే లేదు కదా ఎంపీగా. ఎందుకట్లా ఎగిరిపడుతున్నారు? అందుకని ప్రజలకి సబ్మిసివ్గా ఉండుర్రి. మీరు చేసిన తప్పు, నువ్వు చదువుకున్నావు కదా, విదేశాల్లో చదువుకున్నావు కదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక ఉత్తరాన్ని రాసి, సార్ మేము ఇట్లా ఈ కంపెనీతోటి అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇది ఎన్నికల కోడ్ కంటే ముందు అగ్రిమెంట్ చేసుకున్నాం, మేము డబ్బులు పంపిస్తేందుకు మాకు అనుమతి ఇవ్వండి అని నాకు అర్థం అడగడం. కాలేదు. ఒక విషయం చెప్పండి, అండ్ అడ్వకేట్ కూడా కాబట్టి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాని మీద రియాక్ట్ అవ్వాల్సింది ఈసీనా లేకపోతే ఈడీనా? ఈ ప్రశ్న మీరు ఈసీ కమిషనర్ని అడుగుండ్రి. అడ్వకేట్గా అడిగినా అన్నారు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ మీరు నేరం చేసిండ్రు, ఈ దేశం ఎల్లలు దాటి సొమ్ము పోయింది, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు. ఒకవేళ దేశం సొమ్ము ఎల్లలు దాటిందంటే ఈడీ అంటారు కావచ్చు. ఎన్నికల కోడ్ అనేది అక్కడ తప్ప, లేకపోతే దేశ సొమ్ము ఎల్లలు దాటిపోయింది అనేది నేరమా? సో ఇప్పుడు ఇంత చిన్న ముక్కగా తీసుకొని కేసును చూడలేరు. కేసును మొత్తం కాంప్లెక్సిటీ బట్టి చూడాలి. మీరు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు, మీరు మంత్రి కాదు, మీరు అపధర్మ మంత్రి, ప్రభుత్వం అధికారంలో లేదు, రియాక్ట్ కావాల్సింది. వినట్లేదు మీరు వినట్లేదు. అది ఎన్నికల కేసు అయితే ఎంతవరకు ఎన్నికల సంఘం తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళని అడుగుని పోయి.
ఇవాళ ఈ ప్రభుత్వం మీరు మంత్రి కాకుండా మీరు ఆపద్ధర్మ మంత్రిగా ఉండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోకుండా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నీ క్యాబినెట్ నిర్ణయం లేకుండా నువ్వు రాతపూర్వకంగా ఇవ్వకుండా నీ కింద పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నాడు ఆయన పంపన్నా నేను పంపిన ఇది మీ అమ్మనాన్న మంత్రిగా నేను నిర్ణయం తీసుకునే స్థానంలో ఉన్నాను కాబట్టి నిర్ణయం తీసుకున్నాను. లేవంటున్నా వెన్ వన్స్ ద ఎలక్షన్ కోడ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ యు ఆర్ నో మోర్ ఏ మినిస్టర్. ఆపద్ధర్మ మంత్రి మీరు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మీరు ఏం చేయాలన్నా ఎన్నికల సంఘంతో అనుమతి తీసుకొని చేయాలి. బాగా చదువుకున్నారు కదా మీరు, విదేశాల్లో నేను అడుగుతుంది అదే, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను. నాకు క్లియర్ కట్గా చెప్పండి రఘునందన్ గారు, ఎందుకంటే ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి నాకంటే ఎక్కువ ఎన్నో కేసులు మీరు ప్రాక్టీస్ చేసిన మీకు ఏం కావాలో చెప్తే అదే ఉన్నది కాబట్టి అక్కడ రియాక్ట్ కావాల్సింది ఈసీనా ఈడీనా? ఈడీ ఎప్పుడు రియాక్ట్ కావాలి, ఈసీ ఎప్పుడు రియాక్ట్? ఒకవేళ మీరు ఎన్నికల కోడ్ అని అంటున్నారు కాబట్టి ఎన్నికల సంఘం ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు రియాక్ట్ అవుతుంది. ఈడీ ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అంటే దేశంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్టాండర్డ్ పాయింట్, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా భారతదేశంలో ఎవరి మీదనన్నా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటే ఈడీ కెన్ కమ్ స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని సో తీసుకుపోయి అక్కడ ఎన్నికల కోడ్ అనేది ఇర్రెలెవెంట్, రైట్? ఎన్నికల కోడ్ అనేది ఇర్రెలెవెంట్, రైట్? ఈ కేసుకి సంబంధించి ఎన్నికల కోడ్ ఇర్రెలెవెంట్. కానీ మరి ఎన్నికల కోడ్ అనే దాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకొస్తున్నారు పైకి? అదే నేను మంత్రిని, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా అని మాట్లాడితే బాబు నువ్వు అప్పుడు మంత్రివి కాదు, అప్పుడు ఎన్నికల కూడా అమల్లో ఉంది అని చెప్పడానికి చెప్పింది. ఓకే, దాన్ని ఇప్పుడు ఈడీ విషయానికి వస్తే అక్కడ అసలు నగదు లావాదేవీలు జరగలేదు అని చెప్తున్నారు. రెండు కేటీఆర్ అంటున్నారు ఆయన ముద్దాయి కదా, నువ్వే కోర్టులో చెప్పుకో నువ్వు నిర్దోషి అని చెప్పి, నువ్వు నిర్దోషి అని చెప్పి కోర్టులో నిరూపించుకో. ఆ కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదు? నేనేం చెప్తున్నా మీకు, మీరంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. తప్పు ఈ దేశంలో జరిగింది, తప్పు చేసినోడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. ఈయన మీద కేసు పెట్టి ఈయన లోపలేసిన తర్వాత వెనకాల ఎవడున్నాడో చెప్తే వాడిని కూడా తీసుకొస్తారు. అరే తలకాయ మొదలు కాకముందే నువ్వు తోకకాడికి ఎందుకు పోతున్నావన్నా? ముందు వాడ బిఎన్ రెడ్డి ఎవరో ఉన్నారు కన్సల్టెంట్, ఆయనను పిలుస్తున్నారు, అరవింద్ కుమార్ని పిలుస్తున్నారు, తర్వాత కేటీఆర్ని కూడా పిలుస్తారు. పోయి చెప్పు సమాధానం, మంచిగా ఇంగ్లీష్లో బాగా మాట్లాడతావు కదన్నా, పోయి సమాధానం చెప్పు. వింటది ఈడీ వింటది, వాళ్ళు కూడా చెప్తారు సమాధానం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.